ఎటు తెలుసుకుంటున్నారు కానీ పూర్తిగా తెలుసుకుంటున్నారా? మీ సిఏ రాయ్ సాబ్ తో పూర్తిగా తెలుసుకుంటారు. ఈ రోజు మనం హెచ్ఆర్ఏ సబ్మిట్ చేసేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్లీ లేటెస్ట్ ఐటీఆర్ ఫార్మ్స్ ప్రకారం మీరు ఐటీఆర్ యూటిలిటీలో హెచ్ఆర్ఏ సబ్మిషన్ చేసేటప్పుడు ఈ ఫాలోయింగ్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ బేసిక్ శాలరీ, మీ ప్లేస్ ఆఫ్ వర్క్, మీ శాలరీ యాజ్ పర్ సెక్షన్ 17(1), మీ యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్ అండ్ మీ యాక్చువల్ రెంట్ పే. సెకండ్, ఇవి ఐటీఆర్ అప్లోడ్ చేసేటప్పుడు అవసరం లేకపోవచ్చు, కానీ ఐటీ డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ చేస్తే మాత్రం ఇవి కంపల్సరీ అవసరం. ఫస్ట్ ది రెంట్ అగ్రిమెంట్. రెంటల్ అగ్రిమెంట్ లో ప్రాపర్టీ డీటెయిల్స్, ల్యాండ్ లార్డ్ డీటెయిల్స్, సెక్యూరిటీ డిపాజిట్, టీడీఎస్ అప్లికబుల్ అవుతే ప్లస్ మంత్లీ రెంట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ అయి ఉండాలి విత్ ప్రాపర్ సిగ్నేచర్. సెకండ్, రెంట్ రిసీట్స్. మీరు రెంట్ పే చేసినప్పుడు రిసీట్ తీసుకోవాలి, అవసరం అవుతే రెవెన్యూ స్టాంప్ మీద సిగ్నేచర్ తీసుకోవాలి. యాక్చువల్ బ్యాంక్ పేమెంట్ ప్రూఫ్, అంటే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, మీరు ఎలా రెంట్ పే చేశారనే ప్రూఫ్. ఇక్కడ ఒక అడిషనల్ టిప్ చెప్తాను. మీరు మీ పేరెంట్స్ కి రెంట్ పే చేస్తే ప్రాపర్ గా ఒక రెంటల్ అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసుకోవడం బెటర్. అండ్ ఆ రెంట్ ని ప్రాపర్ గా బ్యాంక్ త్రూ పే చేస్తే బెటర్. మళ్ళీ అది తిరిగి మీ అకౌంట్ లో పడకుండా చూసుకోండి. ఇప్పుడు హెచ్ఆర్ఏ గురించి తెలుసుకోవాల్సిన థర్డ్ పాయింట్, మీ యాన్యువల్ రెంట్ ఒకవేళ 1 lakh rupees కంటే ఎక్కువ అవుతే ల్యాండ్ లార్డ్ ప్యాన్ కంపల్సరీ. ఒకవేళ ల్యాండ్ లార్డ్ నేను ప్యాన్ ఇవ్వను అంటే మీకు ఆ హెచ్ఆర్ఏ ఎగ్జెంప్షన్ రాదు. 1 lakh దాటితే, అంటే పర్ మంత్ 8,333 rupees రెంట్ దాటితే ల్యాండ్ లార్డ్ ప్యాన్ ఇవ్వడం మ్యాండేటరీ. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఫాలో బటన్ కొట్టేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రీల్ ని హెచ్ఆర్ఏ గురించి తెలుసుకోవాల్సిన మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ సిఏ రాయ్ సాబ్. థ్యాంక్ యూ.